హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ SRB కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ఫైనల్లీ వెయిట్ చేసి 12 AM కి రాలేదు, 12:30 AM కి కూడా రాలేదు. తర్వాత ఎప్పుడూ లేట్ గా వస్తే అమ్మయ్య వచ్చిందిలే అని హ్యాపీగా BNB బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్ ని చూడడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ థింగ్, ఆ BGM అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. సంతోష్ నారాయణ గారు నేను ఎప్పటి నుండో యానిమేట్ చేయాలని కోరిక నాకు ఈ మూవీ ద్వారా తీరింది అని ఒక పోస్ట్ పెట్టారు. నిజంగా దానికి న్యాయం చేశారు ఆయన. ఆ BGM చాలా ఎక్సైటెడ్ గా కుట్టినట్టుగా అనిపించింది. చాలా బాగుంది. ఇక యానిమేషన్ ఎలా ఉంది అంటే అది కూడా చాలా స్మూత్ గా ఉంది. నేనైతే స్టోరీని ఫాలో అవుతా ఉన్నాను. అందులో జనరేట్ అయ్యే చిన్న ఫన్ కూడా ఎంజాయ్ చేశాను. యానిమేషన్ అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎవ్రీథింగ్ ఈస్ సో. బుజ్జి అండ్ భైరవ సిరీస్ లో ఇప్పటి వరకు 2 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 14 మినిట్స్ ఉంది. టోటల్ 2 ఎపిసోడ్స్ అంటే 28 మినిట్స్. సో ప్రీలూడ్ లాగానే చేశారు. అంటే ప్రాపర్ ఇంట్రడక్షన్ అయితే బుజ్జి అండ్ భైరవ్ గురించి చెప్పారు. అంటే ఎలా పుట్టారు, ఎక్కడి నుంచి వచ్చారు అలాంటిది కాకుండా అసలు బుజ్జి ఎవరు, తన ప్రస్తుతం అంటే 2896 AD లో ఏం చేస్తుంది అండ్ అదే టైంలో భైరవ ఏం చేస్తున్నాడు అనేది మనకు క్రిస్టల్ క్లియర్ గా చూపించారు. ఇందులో బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు, మూవీలో కూడా ఉంటారు. సో బుజ్జి అండ్ భైరవ ఎలా కలుసుకున్నారు అనేది చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేశారు. సో వాళ్ళిద్దరూ కలవడానికి రీజన్ అండ్ వాళ్ళ గోల్ ఏంటి, కలిసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అనేది మనకు లైట్ గా చూపించారు. సో మెయిన్ కంటెంట్ అంతా మనం మూవీలోనే చూడొచ్చు. ఇక స్టోరీ విషయానికి వస్తే మీరు గానీ బుజ్జి అండ్ భైరవ ఇంకా చూడకపోతే ఇక్కడతో వీడియోని స్కిప్ చేసేయండి. 2896 AD లో మనకు చూపించిన కాంప్లెక్స్ అనే బిల్డింగ్ కోసం బుజ్జి పనిచేస్తూ ఉంటుంది. యాక్చువల్ గా బుజ్జి పేరు వచ్చేసి BUJZ1 కలిపి చదివితే బుజ్జి అవుతుంది. అలా హీరో ఫస్ట్ టైం కలిసినప్పుడు తనను నీ పేరు బుజ్జియా అని అడిగితే అవును నా పేరు బుజ్జి అని అంటుంది. సో బుజ్జి ఒక బాట్, AI రోబో అనమాట. ఓన్ గా డిసిషన్ తీసుకుంటుంది. ప్రీవియస్ గా కాంప్లెక్స్ కోసం పనిచేసే వెహికల్స్ తో అటాచ్ అయ్యి వాళ్ళ కోసం 99 మిషన్స్ కంప్లీట్ చేస్తుంది. 2896 AD లో మనకు చూపించే టైంకి తను 100th మిషన్ చేస్తున్న టైంలో రెబల్స్ వచ్చి తనను అటాక్ చేసి అందులో ఉన్న గూడ్స్ ని తీసుకెళ్లిపోతారు. సో అలా తీసుకెళ్తూ తను ఉన్న వెహికల్ మీద బాంబ్ వేసి పేల్ చేస్తారు. సో ఇంతకీ ఆ వెహికల్ లో ఉన్న గూడ్స్ ఏంటంటే ఫుడ్ ఐటమ్స్. పర్టికులర్ గా పైనాపిల్స్ ని మనకు చూపిస్తున్నారు. వాళ్ళందరూ అలాంటి ఫుడ్ తిని కొన్ని సంవత్సరాలు అయింది అని చెప్పుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళు శంబాలా నగరానికి చెందిన వాళ్ళు అని మనకు క్లియర్ గా చూపించారు. అంటే మన గ్లింప్స్ లో చూపించిన విధంగా శంబాలా నగరానికి అండ్ ఈ కాంప్లెక్స్ లో ఉండే కలి గ్యాంగ్ కి యుద్ధం జరిగి వాళ్ళందరూ రెబల్స్ గా మారతారు. అలా వాళ్ళు కాంప్లెక్స్ కి వెళ్లే ప్రతిదాన్ని కుదిరినప్పుడల్లా దోచేస్తూ ఉంటారు. అలా దోచేసి వాళ్ళ వెహికల్స్ ని డిస్ట్రాయ్ చేస్తారు. సో ఈ బుజ్జిని అటాక్ చేసిన రెబల్స్ ఎవరో కాదు, పశుపతి గారు అండ్ టీమ్. సో మూవీలో వాళ్ళ పేర్లు వచ్చేసి పశుపతి గారి పేరు వచ్చేసి వీరన్, ఏజ్ 38 అండ్ ఆ అమ్మాయి పేరు వచ్చేసి కైరా, ఏజ్ 26. అబ్బాయి పేరు వచ్చేసి కాంప్లెక్స్ సిస్టమ్ లో ఉండదనుకుంటా, తనను రెబల్ 03 అని పిలుస్తూ ఉంటారు, ఏజ్ 28. సో వీళ్ళని మనం బుజ్జి టీజర్ లో చూసింది. వీళ్ళని పట్టుకోవడానికి భైరవ ఆ బుజ్జి టీజర్ లో వెళ్తాడు. దాని గురించి డీటెయిల్ గా తర్వాత మాట్లాడుకుందాం. సో ఇది వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. ఇంకొక సైడ్ లో భైరవ కాశీనగరంలో అందరికీ తెలుసు. ఎలా అంటే అందరి దగ్గర అప్పు చేస్తాడు, డబ్బులు ఎగ్గొడుతూ ఉంటాడు, బౌంటీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతకీ బౌంటీ అంటే రివార్డ్, ప్రైజ్ అని అర్థం. సో మూవీ ప్రకారం బౌంటీస్ అంటే కాంప్లెక్స్ వాళ్లకు నష్టం కలిగించి వాళ్ళ రూల్స్ ని క్రాస్ చేసి ఫాలో అవ్వని వాళ్ళను శిక్షించాలని చెప్పి వాళ్ళు దొరకకపోతే లేదా జైలు నుండి తప్పించుకుంటే వాళ్ళ హెడ్ మీద ఆ కాంప్లెక్స్ వాళ్ళు బౌంటీస్ ప్రకటిస్తారు. అంటే ఫలానా పర్సన్ ని పట్టుకున్న వారికి ₹1,00,000 బహుమానం అని కాంప్లెక్స్ వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు. కానీ వాళ్ళందరూ ఉంది ఫ్యూచర్ లో కాబట్టి కరెన్సీని యూనిట్స్ గా పిలుస్తూ ఉంటారు. అంటే రూపీస్ డాలర్స్ బదులుగా యూనిట్స్ అని అంటూ ఉంటారు. సో అలా భైరవ దగ్గరలో బౌంటీస్ కనిపించినా తన దగ్గర బండి లేకపోవడం వలన తనకంటే ముందు బైక్స్ ఉన్న వాళ్ళు ఆ బౌంటీస్ ని పట్టించుకుంటూ ఉంటారు. సో ఎలాగైనా ఒక పెద్ద బౌంటీ కొట్టి ఒక బైక్ కొనుక్కొని ఇంకా బౌంటీస్ కొట్టి కాంప్లెక్స్ బిల్డింగ్ లోకి వెళ్దామని ప్లాన్ చేస్తూ ఉంటాడు భైరవ. బట్ అన్ని అనుకున్నట్టుగా అవవు కదా. తన దగ్గర డబ్బులుండవు. ఒకసారి రెంట్కి తీసుకున్న వెహికల్ డ్యామేజ్ అయ్యి పాత సామాన్లోడికి అమ్మేద్దామని వెళ్ళినప్పుడు డంపింగ్ యార్డ్ లో ఆ చెత్తలో ఉన్న బుజ్జి పరిచయం అవుతుంది. సో కొత్త బండి కొనకుండా తయారు చేసే మార్గం నేను చెప్తానని బుజ్జి అంటుంది. అలా వాళ్ళ మధ్య పరిచయం ఏర్పడుతుంది. అలా భైరవ పాత సామాన్లతో కొత్త బండిని తయారు చేస్తాడు. బట్ బుజ్జి తెలివిగా అలా తయారు చేసిన తర్వాత అక్కడ నుండి తప్పించుకుని కాంప్లెక్స్ లోకి వెళ్దామని ట్రై చేస్తే వాళ్ళు రానివ్వరు. దెన్ భైరవ తన దగ్గరున్న గ్యాడ్జెట్ తో పారిపోయిన బుజ్జిని తన దగ్గరికి రప్పిస్తాడు. దెన్ వాళ్ళ మధ్య ఒక ఒప్పందం. ఈ పారిపోవడాలు వద్దు, ఒకరికొకరు సహాయం చేసుకుందామని అనుకుంటారు. అంటే బుజ్జి కాంప్లెక్స్ లోకి వెళ్లి అక్కడ వెహికల్స్ కోసం పనిచేయాలి అనేది తన కోరిక. భైరవ్ కూడా అంతే. బౌంటీస్ మీద బౌంటీస్ కొట్టి కాంప్లెక్స్ లో అడుగుపెట్టి ప్రశాంతమైన లైఫ్ జీవించాలని అనుకుంటూ ఉంటాడు. సో వాళ్ళు ఫైనల్ గా పార్ట్నర్స్ అవుతారు. ఆ తర్వాత ఏమేం మిషన్స్ చేశారు అనేది మూవీలో చూపిస్తారు. అండ్ ఆల్సో వీరన్ని పట్టుకున్న తర్వాత భైరవ లైఫ్ లో ఏం జరుగుతుంది అనేది మెయిన్ టర్నింగ్ పాయింట్ అయి ఉండొచ్చు. సో ఓవరాల్ గా యానిమేటెడ్ సిరీస్ అయితే చాలా బాగుంది, నీట్ గా ఉంది. చాలా సింపుల్ గా తక్కువ టైంలోనే మనకు బుజ్జి అండ్ భైరవ ఇంట్రొడక్షన్ ఇచ్చారు. చాలా మంది మనల్ని కామెంట్స్ ద్వారా అడుగుతున్న డౌట్, ఈ సిరీస్ కంటిన్యూషన్ మూవీలో ఉంటుందా అని. ఎస్, దీని కంటిన్యూషన్ మూవీలో ఉంటుంది. అండ్ సేమ్ ఈ యానిమేటెడ్ సిరీస్ లో ఏం చూపించారో సేమ్ అదే స్టోరీ మనకు మూవీలో చూపించరు.
అంటే దీని తర్వాత ఏం జరుగుతుంది అనేది మనకు డైరెక్ట్ గా మూవీలో చెప్తారు. అంటే మళ్ళీ బుజ్జి అండ్ భైరవ ఇంట్రోస్ అలాంటివి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మూవీలో చెప్పరు. వాళ్ళిద్దరూ పార్ట్నర్స్ అయిన తర్వాత ఏం చేస్తారనేది మూవీలో చూపిస్తారు. సో ఓవరాల్ గా నేనైతే ఈ సిరీస్ ని ఎంజాయ్ చేశాను. యానిమేటెడే ఈ లెవెల్లో ఉందంటే ఇక విఎఫ్ఎక్స్ తో రియల్ గా ఈ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో జస్ట్ ఇమాజిన్. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇంపార్టెంట్, షేర్ చేయండి, కామెంట్ తో నాతో మాట్లాడండి. నేను కామెంట్ కి రిప్లై ఇస్తూ మీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.